ఈ జెట్సన్ అనే దైవజనుడు ఒంగోలులో చేస్తున్నాడు సేవ. ఏ ఏరియా అది? చైతన్య నగర, చైతన్య కాలనీయా? చైతన్య నగర్, వెంకటేశ్వర కాలనీ సంథింగ్ ఏదో ఉంది. తండ్రి సన్నిధి మందిరం ఉంది అక్కడ. అయితే ఆ సరౌండ్స్ లో ఉన్న ఇద్దరు దైవజనులు జెట్సన్కి ఫోన్ చేశారు పాస్టర్ గారికి. అనా శాలేమన్న సేవకులకి ఏదన్నా కష్టంగా ఉంటే తోడ్పాటు అందిస్తున్నాడు కదా, మరి ఇక్కడ నుంచి అన్న దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేదన్నా, ఇక్కడ మీ పరిచర్య ఉంది కదా, మీరు ఏదన్నా సాయం చేస్తారా? కొద్దిగా కష్టంగా ఉందన్నా, బయట వాళ్ళని ఎవరిని అడిగేదానికి మనసు లేదు, మీరు దైవజనులు కాబట్టి దైవజనులకు సమస్య చెప్పడం యుక్తమే కాబట్టి మీకు అందిస్తున్నాం, మీరు ఏదన్నా సహాయపడగలరా, బాగా కష్టంగా ఉందన్నా అని ఇద్దరు ఫోన్ చేశారు. విషయం ఏంటంటే ఈయనకే లేదు. ఈయన అడిగారు, మరి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి లేదు. ఈయనకేమో కొద్దిగా ఇంట్లో పోషణకు ఉంది, కొంచెం రైస్, కొద్దిగా కూరకు ఉంది, ఇంకేం లేదు. సరే వాళ్ళని రమ్మన్నాడు. బ్రదర్ రండి అన్నాడు. ఏ ధైర్యంతో రమ్మన్నాడు అంటే దేవుని మీద విశ్వాసంతో. దేవుడు ఏదో కార్యం చేయకపోతాడంటావా? ఆయనకే స్తోత్రం. సరే, అంతగా దేవుడు ఏం పట్టించుకోకపోతే మరి చర్చి కాడ గిన్నె కోళ్ళు ఉన్నాయి కదా, 4 గిన్నె కోళ్ళు, ఆ గిన్నె కోళ్ళు అమ్మైనా ఇద్దాంలే అని అనుకొని ముందు వెళ్ళిపోయాడు, చర్చి కాడికి వెళ్ళిపోయాడు. 4 పెద్ద పెద్ద గిన్నె కోళ్ళు ఉన్నాయి. చర్చి చుట్టూ కొంచెం పాములు అయ్యి ఉంటా ఉంటే గిన్నె కోళ్ళు పెంచాడు. ఆ సప్పుడు కొంచెం పాములు రావన్న ఆలోచనతో పోయి వాళ్ళు రాకముందే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడమ్మా, ఈ గిన్నె కోళ్ళు ఎవరన్నా కొనుక్కునే పని అయితే కొనుక్కోండి. ఎందుకు? చికెన్ దొరకట్లా, అప్పుడు బయటికి పోనీయట్లా, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ముక్క తినాలంటే అవకాశం దొరకట్లా, అందుకని గిన్నె కోళ్ళు అమ్మితే ఏది చికెన్ చేసుకోవటానికి అన్నమాట. అడిగారు అన్నమాట. అడిగితే ఇచ్చేద్దామని పాపం పోయాడు. ఆయన చిన్నపిల్లలా పెంచాడు వాటిని, కానీ తప్పదు. మరి ఇప్పుడు దైవజనులు వస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కో దాన్ని 500కి 4, 5, 2,000 అమ్మేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి ఆలోచనతో వాటిని అమ్మ చూపాడు. అది జరుగుతుంది. వచ్చిన వాళ్ళు చూస్తున్నారు గిన్నె కోళ్ళు కొనుక్కునేదానికి. ఈ లోపు ఒక ఆయన వచ్చాడండి, మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. జెట్సన్ అన్న దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక కవరు, మనీ కవర్ ఆయన జేబులో పెట్టబోయాడు. ఆగండి, ఎవరు మీరు అని అడిగాడు. తర్వాత జీవితాలు డబ్బులు తీసుకున్నాడు. కాదండి, మీ పేరేంటి అని. తర్వాత జీవితాలు ముందు తీసుకోవా, తీసుకో. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. తర్వాత జీవితాలు తీసుకో. నేను తెలుసా మీకు? తర్వాత జీవితాలు తీసుకో. ఏ సమాధానం చెప్పట్లా. 5 రకాలుగా అడిగాడు మనోడు, 5 రకాలుగా ఆయన సమాధానం చెప్పలే. తర్వాత జీవితం తీసుకో, తర్వాత జీవితం తీసుకో, తర్వాత జీవితం తీసుకో. అది తీసుకున్న దాకా వదిలిపెట్టలా. ఆ కవర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన అట్టు వెళ్ళాడు, వీళ్ళు వచ్చారు ఇద్దరు. వస్తే ఆయన ఏదైతే ఇచ్చాడో అది ఆ ఇద్దరికి ఇచ్చి పంపించాడు. నేనన్నా, మరి గిన్నె కోళ్ళు అమ్మేవా అన్నా. ఇంకెందుకన్నా అమ్మేది, కోళ్ళు అక్కడే ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక వాళ్ళు ఏందయ్యా గిన్నె కోళ్ళు అమ్ముతున్నారు, ఇంకెందుకు అమ్మే అవసరం లేదండి, ఇందుకోసమే నేను అమ్మాలనుకున్నాను. మరి దేవుడు డబ్బులు పంపించాడు, అయిపోయింది, అవసరం తీరిపోయింది, ఇంక ఈ అమ్మలే అన్నాడు. సరిపోయింది. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఆ వచ్చిన ఆయన ఎవరు? వచ్చిన ఆయన ఎవరో? ఎటువంటి కరోనా ఎఫెక్ట్ కాబట్టి మాస్క్, పెద్ద రిస్క్ లేదు. మనిషి అని అంటారా, దేవదూత అంటారా? మళ్ళీ వచ్చినోడు లక్షలన్నీ ఇచ్చిపోయాడా? నో, వాళ్ళకి ఎంత ఇవ్వాలనుకున్నాడో అంతే ఇచ్చిపోయాడు. నిన్నొచ్చి చెబితే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఈ భక్తుడి హృదయంలో సాటి వారికి తోడ్పడాలనే ఆశ ఉంది, కానీ తన దగ్గరే లేదు. విశ్వాసాన్ని ప్రయోగించాడు. ఉన్నదాన్ని అవసరమైతే అమ్మాయినా సరే వాళ్ళకు తోడ్పాటు అందిద్దాం అని మానసికంగా తీర్మానం చేసుకున్నాడు. అది నచ్చింది ఆ పెద్ద ఆయనకి.
పంపడు ఒక దూతని, ఆయనకేం ఇబ్బంది.